ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. కాశీలోని నిజంగా జరిగిన ఒక జీవిత కథ ఇది. పుణ్యాన్ని అమ్ముకున్న బ్రాహ్మణుడి జీవిత కథ ఇది. ఒకరోజు కాశీలోని ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. మహాధనవంతుడు, సిరి సంపదలతోటి నిండి ఉన్నవాడు. అతడు నిత్యము అన్నదానాలు, వస్త్రదానాలు, అనేకమైన యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. అలాగా అతని సంపదనంతటినీ దానం చేసి ఒకనాడు యజ్ఞంలోని తన సమస్త సంపదని దానం చేసేస్తాడు. అయితే కొన్ని రోజులకి ఆ ఇంట్లోని మరి తిన్నందుకంటూ ఏమీ లేదు. భార్య అంటుంది, స్వామి, మీ దగ్గర ఉన్నదంతా దారపోసారు, ఇప్పుడు పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు. పక్కూర్లోనంట సావుకారి పుణ్యాన్ని కొంటున్నాడంట. మీరు వెళ్ళండి, మీరు ఇప్పుడు వరకా చేసిన పుణ్యాల్లోని ఏదో కొంత పుణ్యాన్ని ఆ సావుకారికి విక్రయించి కొంత సొమ్మును తీసుకురండి. మనము మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టుకుందామా, పిల్లలకి పెంచుకుంటూ మళ్ళీ దాన ధర్మాలు చేసుకుందామా, వెళ్ళండి అనేసి అంటది. అయితే భార్య మాటకు తను ఎదురు చెప్పలేక, పుణ్యాన్ని అమ్ముకోనందుకు ఇష్టం లేక చాలా మదన పడతాడు. కానీ పిల్లల ఆకలి బాధలను చూడలేక భార్య మాటకు అంగీకరించి వెళ్తాడు. అయితే భార్య తోవ మధ్యంలో తిన్నందుకని 4 రొట్లను చేసి ఇస్తుంది. ఆ రొట్లను పట్టుకొని తను నడుచుకొని వెళ్తుంటుంటాడు. ఇకను ఊరు దగ్గరికి వచ్చేస్తుంది. ఊరిలోకి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీని అవ్వదు అని చెప్పి ఊరు దాటే ముందు ఒక అడవి దగ్గర ఒక చెట్టు నీడలో కూర్చొని రొట్టెలు తింటానని విప్పుకుంటాడు. ఆ తువాల నుంచి ఇప్పుకొని రొట్టె ఒకటి తీసి నోట్లో పెడతాము అన్నప్పటికీ అక్కడికి ఆకలితో ఉన్న ఒక కుక్క దాని పిల్లలతోటి, చిన్న పిల్లలతోటి వచ్చి నిలబడి అతని దుక్కు, ఆ రొట్టె దుక్కు చూస్తుంది. అయ్యో, చిన్న పిల్లలు అవ్వడము, పిల్లలను వదిలి ఊర్లోకి వెళ్ళి ఇది ఆహారం సంపాదించుకోలేకపోతుంది అని జాలిపడి ఆ రొట్టెని కుక్కకు వేస్తాడు. 2వ రొట్టె అతను తీసుకొని తినబోయినప్పటికీ ఈ కుక్క 2 రోజుల నుంచి ఆకలితో ఉండడం వలన ఆ రొట్టె దుక్కే చూస్తుంటుంది. అయ్యో, తినేసింది అని చెప్పి 2వ రొట్టెని ఇస్తుంది. ఇచ్చినప్పటికీ ఆ రొట్టె తీసుకొని వెంటనే తినేస్తుంది. అలాగ 3వ రొట్టె ఇస్తాడు, 4వ రొట్టె ఇస్తాడు. 4 రొట్టెలు తినేగానే ఆ కుక్క దాని పిల్లలకి పాలు పెట్టుకుంటుంది. అది చూసి సంతోషించి తను తీసుకొచ్చిన నీళ్ళను మాత్రము తాగేసి అలాగా ఆకలితోటే ఆ ఊరిలోకి బయలుదేరుతాడు. ఊరిలోకి వెళ్ళగానే ఎక్కడ ఏ సావుకారి పుణ్యాన్ని కొంటున్నాడో తెలుసుకొని ఆ సావుకారు వద్దకు వెళ్తాడు. సావుకారి, నేను నా పుణ్యాన్ని అమ్మనందుకు వచ్చాను, కొంటావా అని అడుగుతాడు. అంటే సావుకారి, షాపు నిండా చాలామంది ప్రజలుంటారు, నేను ఇప్పుడు నా బిజినెస్లోని చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం వచ్చావంటే నీ పుణ్యాన్ని కొంటాను అనేసి సావుకారి చెప్తాడు. చెప్పగానే సరే అనేసి ఈ బ్రాహ్మణుడు పక్కకు వెళ్ళిపోతాడు. ఈ సావుకారి బిజినెస్ చేస్తూ మధ్యాహ్నము ఇంటికి వెళ్తాడు భోజనానికని. అయితే భార్య భోజనం పెడుతుంటే భార్యతో అంటాడనమాట, ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, తను చేసిన పుణ్యాన్ని అమ్ముతాను, కొనమన్నాడు, ఏ పుణ్యాన్ని కొనమంటావు, నాకు సలహా చెప్పు అని భార్యని అడుగుతాడు. అడగగానే ఆ భార్య కాసేపు కళ్ళు మూసుకొని మొత్తం చూస్తుంది. ఆమె మహాసాధ్వి, మహాపతివ్రత స్త్రీ. తను కళ్ళు మూసుకొని చూడగానే ఆ రోజు తను కుక్కకి పెట్టిన రొట్లు కనిపిస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి భర్తతో అంటది, డబ్బు ధనము ఉన్నప్పుడు చేసిన పుణ్యము అంత విలువనివ్వదు, కానీ తన దగ్గర ఏమీ లేకుండా తన ఆకలితో ఉండి కుక్కకి తను తినుకుంటా రొట్టెలను పెట్టిన ఆ పుణ్య యజ్ఞాన్ని మీకు దారపోయమనండి, ఆ పుణ్యాన్ని కొనండి అని భర్తకు చెప్తుంది. సరే అనేసి ఈ సావుకారి ఇన్ని వజ్రాలు, ఇన్ని వైడూర్యాలు 2-3 మూటలు పట్టుకొని వెళ్తాడు దుకాణానికి. వెళ్ళి ఇకన బిజినెస్ చేస్తుంటాడు. ఇంతలోని ఆ బ్రాహ్మణుడు వస్తాడు. రాగానే ఆ బ్రాహ్మణుడికి అంటాడనమాట, నీవు ఈరోజు చేసిన యజ్ఞ ఫలితాన్ని నాకు అమ్మేసి నేను వజ్రాలు
మాణిక్యాలు మణులు ఇస్తాను అనేసి అంటాడు. అంటే ఆహా, డబ్బు ధనము ఉండి యజ్ఞం చేయగలిగితే మీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను పుణ్యం అమ్మనందుకు? నా దగ్గర ఏమీ లేకే ముందు చేసిన పుణ్యాలను ఇస్తానని వచ్చాను అనేసి అంటాడు ఆ బ్రాహ్మణుడు. అనగానే ఆ సావుకారు అంటాడు, ఈరోజు నువ్వు కుక్కకి పెట్టిన రొట్టెలు, ఆ 4 రొట్టెల పుణ్యాన్ని నాకు అమ్ము, నీకు దానికి తగినట్లుగా బంగారాన్ని వజ్రాలని ముత్యాలను ఇస్తాను అంటాడు. అదే ఆ యజ్ఞ ఫలితాన్ని ఇవ్వు అంటాడు. అనగానే సావుకారికి సరే అనేసి బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే సావుకారి 4 రొట్టెలు తయారు చేయించి ఒక త్రాసులో వేస్తాడు. వేసి రెండో త్రాసులోని వజ్రాలతోటి మణులతోటి ముత్యాలతోటి నగలతోటి ఉన్న ఒక మూటను పెడతాడు. అయితే ఆ త్రాసు అలాగే ఉంటుంది కానీ కాట అటు ఇటు కొంచెమైనా కదలకపోతే అతను తెచ్చిన మరొక మూట పెడతాడు. అయినా సరే ఆ కాట కొద్దిగైనా అటు ఇటు కదలదు. అయితే ఏటి కదలడం లేదని చెప్పి అతని శరీరం మీద ఉన్న ఆభరణాలన్నిటినీ తీసి పెడతాడు. ఆ సావుకారు దగ్గరికి వచ్చిన వ్యాపారం గురించి వచ్చిన ప్రజలందరూ చూస్తున్నారు. ఆ సంగతి చూస్తుండి ఆశ్చర్యమైపోతున్నారు. అయితే ఆ రోజు అతను చేసిన వ్యాపారంలో వచ్చిన ఆ లాభాల డబ్బునంతటినీ కూడా అందులో పెడతాడు. అయినా సరే ఈ రొట్లు తోగుపోతుంటే ఈ బ్రాహ్మణుడు కనిపిస్తుంది. ఆహా, నా పుణ్యం ఇంతగా ఉన్నదా, ఇలాంటి పుణ్యాన్ని నేను నమ్ముకోవడమా అని చెప్పి మనసు మార్చుకొని సావుకారికి నేను నా పుణ్యం అమ్మడం లేదు అని చెప్పేసి వెనక్కి ఉట్టి చేతులతో వచ్చేస్తాడు. వచ్చేసి నడుచుకొని వస్తుంటే భార్య ఇంటికి వెళ్ళగానే పిల్లలు భార్య ఆకలితోటి ఏటి తెచ్చారు అంటారు. ఏటి చేస్తాను అని తెల్లవారి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని కుక్కకి రొట్టెలు పెట్టిన ప్రదేశంలోని చూసినప్పటికీ అక్కడ గులకరాళ్ళు ఉంటాయి. అప్పుడు కుక్క పాలు ఇస్తున్నప్పుడు పిల్లలు పాలు తాగి పాలు చుక్కలు కారినవి ఆ చుట్టూ ఉన్న గులకరాలన్నిటినీ ఏరుకొని ఆ టవల్లోని కట్టుకుంటాడు. తువాల్లో మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే భార్య అంటది, ఏ పుణ్యం అమ్మారండి, ఎంత సొమ్ము తీసుకొచ్చారండి అనేసి అడుగుతుంది. అడిగినప్పటికీ ఏమీ చెప్పకుండా ఈ మూట చేతిలో పెట్టేసి అక్కడ ఉంచు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఎక్కడైనా అప్పు చేసుకొనైనా డబ్బు తీసుకొని వస్తాను, లేకపోతే భార్యకి నా ముఖం ఎలా చూపించగలను అనేసి వెళ్ళిపోతాడు అతను. అయితే భర్త ఏటి తీసుకొచ్చాడో ఏంటి చెప్పకుండా ఏటి చేయకుండా వెళ్ళిపోయాడు అనేసి భర్త వచ్చే వరకు కూడా తను ఆగలేక ఆ మూటను తీసుకొచ్చి విప్పి చూస్తుంది. చూసినప్పటికీ ఆ మూట నిండాని వజ్రాలు వైడూర్యాలు మణులు బంగారు ఆభరణాలతోటి ఆ మూట అంతా నిండిపోయి ఉంటుంది. నా భర్త ఎంత పుణ్యం అమ్మారో, ఏం చేశారో, ఎన్ని ఆభరణాలు ఇచ్చారో, ఏ సావుకారు ఇచ్చాడో అనేసి ఎంతో సంతోషంతో మురిసిపోతూ కూర్చొని ఉంటుంది. ఇంతలోని భర్త ఎవరికి వెళ్ళి అడిగినా ఎవరు ఏమీ ఇవ్వకపోవడంతో ఇంటికి వచ్చేస్తాడు ఖాళీ చేతులతోటి. వచ్చి కూర్చుంటాడు. కూర్చోగానే భార్య, స్వామి మీరు ఏ పుణ్యం అమ్మారు, ఇంత డబ్బు బంగారము వజ్రవైడూర్యాలు ఎవరిచ్చారు స్వామి, ఏ పుణ్యానికి ఇచ్చారు స్వామి అని అడుగుతుంది. అంటే వజ్రాల వైడూర్యాల డబ్బా ఏవి అనేసి భర్త అంటాడు. అంటే ఇప్పుడు మీరు తెచ్చిన మూటలోనే ఉన్నాయి స్వామి అని చెప్పి ఆ మూట తీసుకొచ్చి భర్త ముందును పెట్టి విప్పి చూపిస్తుంది. చూపించగానే అవి చూడగానే ఆహా భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా అనేసి భగవంతుడికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని నేను చేసిన ఈ పుణ్యమా అని చెప్పి దాంతో ఆనాటి నుంచి మళ్ళీ అందరికీ దానము ధర్మము చేయడం ప్రారంభిస్తాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మన దగ్గర ఎంత డబ్బు ధనము ఉన్నా దొంగలు పట్టుకెళ్ళిపోవచ్చు కానీ మన పుణ్యాన్ని ఎవ్వరూ దోచుకొని వెళ్ళలేరు. మనము మీద లోకాలకి ఆ విష్ణుగతిని పొందాలి అంటే పుణ్యము కొంచెమైనా సంపాదించుకొని ఉండాలి. ఆ పుణ్యపు టిక్కెట్ను కొనుక్కోవాలి. పై లోకాలకి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఉన్నంతకాలము మన సొమ్ములో కొంతైనా సరే అన్నదానం కానీ ప్రజలకి పెట్టాలి అనేసి అతను అనుకుంటాడు. అతను మనసులో తెలుస్తుంది,
నేను డబ్బు ధనము ఉన్నప్పుడు చేసిన పుణ్యం కంట నా దగ్గర ఏమీ లేనప్పుడు ఆ ఆకలితో ఉన్న కుక్కగా రొట్టెలు పెట్టడంతో ఇంత పుణ్యం వచ్చింది అని చెప్పేసి ఆనాటి నుంచి అన్నదానం చేస్తూనే ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. అందుకు మనము ఏది మిగిల్చుకోలేము, ఏ డబ్బు ధనము మనతో రాదు. మనం చేసుకున్న పుణ్యం తప్పించి ఏది మనకి ముందుకు మార్గం చూపించదు. మన జీవితం తరించాలంటే ఒక్క మనిషికైనా కొంచెమైనా భోజనం పెట్టాలి. స్వస్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.